నా వందనాలు. మరొకసారి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధానంలో ఉన్నామని గమనించి మనం వినేది దేవుని మాట. మనం వింటున్న దేవుని మాట ప్రకారం మనం మార్పు చెందాలని దేవుని అడుగుతూ మన ఆత్మలకు బలపరచగలిగే మాటలు దేవుడు నేర్పించమని ప్రార్థన కోరదాం. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. గతించిన కాలమంతా మీరు ఎక్కడి చోటను భద్రపరిచి తండ్రి అని పిలిచే మహాభాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ఈ ఆదివారము మీ సన్నిధానంలో చేరి మీ పిల్లలుగా మీ మాటలు వినడానికి, మిమ్మల్ని స్తుతించడానికి పాటల ద్వారా, అలాగే నాయన మా యొక్క ఆత్మలను, మా యొక్క జీవితాలను వెలిగించగలిగే మీ వాక్యపు మాటలు మా అందరితో వినిపింపచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే నన్ను మరుగుపరిచి మాట్లాడమని తండ్రి, తేటగా మా హృదయాలతో మీరు సంధిస్తున్న మాటలతో ఏమాత్రము నొచ్చుకొనకుండా మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ నీ వాక్య ప్రకారమైన జీవితాలు కలిగి మమ్మల్ని మహింపరిచి స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీరు మాతో ఉండి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరొక ఆదివారాన్ని దేవుడు మనకి దయచేశారు. అందరి బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మొదటగా ప్రతి ఒక్కరు కూడా వాక్యము, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెరచి ఒకసారి వాక్యాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. సొలొమోను, ప్రసంగి అయిన సొలొమోను గారు రాస్తున్న మాటలు. చాలా విషయాలు చూస్తే ఈ ప్రసంగి గ్రంథం మన జీవితంలో జీవిస్తున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, వాటి ఎలాంటి ఎంత విలువ ఉంటాయో వాటి గురించి చెబుతూ ఇక్కడ ఒక మాట మాట్లాడుతాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. పైన చూస్తే సుఖంగా ఉండే దినాలు చూశాడంట, చాలామంది బాధపడుతున్న రోజులు చూశాడంట. వీటన్నిటి గురించి చెబుతూ నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. ఇక్కడ నీతిమంతులు ఎలాంటి వారు? నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు. చాలామంది చూస్తే నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటున్న కొంతమంది విషయాల్లో, జీవితాల్లో కొన్ని సందర్భాల్లో అనేక అపాయాలు, ఇబ్బందులు కలగడం మనం చూస్తూ ఉంటాం. వాటి విషయంలో సొలొమోను చెబుతూ, జ్ఞానం కలిగిన సొలొమోను గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ సహాయంతో రాయించిన ఈ మాటల్లో మనం ఆలోచిస్తే అండి, అంటే నీతిగా బ్రతికిన వారిలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మనం ఇంకొక మాట కింద అంటున్నాడు, దుష్టులుగా బ్రతికినప్పటికీ దీర్ఘాయువు కలిగి దుర్మార్గులయుండి చిరాయువులైన దుష్టులను కలరు. చిరాయువులు అంటే ఎక్కువ కాలం బ్రతికిన వారు. వాళ్ళు అలాంటి వారు అంటే దుర్మార్గ పనులు చేసేవారు కూడా ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటారు. ఇదేంటి, దేవుడికి వీళ్ళని ఎందుకు ఉంచుతున్నాడు అనే ఆలోచన మనకు వస్తుంది. దేవుడు ఉంచాల్సిన అవసరం ఏంటి వీళ్ళని? ప్రతిదానికి దేవుడు మనుషులకండి, మనిషి జీవితాల్లో మనం ఆలోచిస్తే ప్రతిదానికి ఒక విలువ ఉంది. ప్రతి విషయానికి ఆయన చేసిన దాంట్లో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడతాడు. ప్రతి తరంలో మనం చూస్తూ ఉంటాం, తరతరాలు చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడైనా గమనించినప్పుడు, మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు కూడా ఏదైనా బాధ వచ్చిందనుకోండి, దుష్టుడిగా బ్రతుకుతున్నవాడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, వాడిని చూసి మనం అనుకుంటాం, ఏంటి దేవుడు నాకే ఎందుకు ఇంత కష్టాలు ఇవ్వాలి, నాకెందుకు బాధ ఇవ్వాలి, నన్ను ఎందుకు బాధ పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇది కాలమానంలో ఈ కాలమానంలో జరిగే సందర్భాల్లో దేవుడు రాయించాడు. ఎందుకంటే మనిషి తప్పిపోకూడదు, ఆత్మీయ జీవితం నష్టపోకూడదు. ఇవన్నీ
కాలానుగుణంలో జరుగుతాయి, కానీ దేవుడు చేసే కార్యాలు మాత్రం ఎప్పుడు ఆగవు. అందుకే తరాలు గతించిపోతున్నా చూడండి ఎలా ఉంటున్నాడో. మొదటి అధ్యాయం అదే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. తరము వెంబడి తరము గతించిపోవచున్నది, భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలిచినది. తరాలు వెళ్ళిపోతున్నాయి. దుష్టులు అనుకుంటాం మనం చిరాకు బ్రతికినప్పటికీ వాళ్ళు ఉన్నారా? ఉండిపోతారా? భూమి మీద నిలిచి ఉండిపోతారా దుష్టులు? ఉండరు. అంటే తరాల వెంబడి తరాలు జరుగుతుంటాయి, కానీ ఒక్కటి మాత్రం నిలబడి ఉండేది. ఇక్కడ అంటున్నాడు భూమి నిలిచి ఉండేది అంటున్నాడు. భూమి నిలిచి ఉండేది కరెక్టే. భూమి కంటే గొప్పది భూమిపై నిలిచి ఉందేంటి? దేవుని మాట. అది ఎప్పుడు, అందుకే ఒక పొల్లైనను సున్నాయినను అది పాడవదు, చెరిగిపోదు, మారిపోదు అంటాడు దేవుని వాక్యం గురించి. మనం ఆలోచిస్తే మనం ఒకసారి లోకాసు వార్త దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే దుష్టులు కూడా ఎందుకు చిరావులుగా బ్రతుకుతారో, మంచివారు నీతిగా బ్రతికిన వారు కూడా భయభక్తులు కలిగిన వారికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని మనం ఆలోచిస్తే మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. లోకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనాలు చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. 2వ వచనం. ఆయన వారితో ఇట్లను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఇక్కడ ఒక సందర్భం జరిగిందండి. ఎక్కడ పిలాతు గలిలీల కొందరిలో రక్తము వారి బళ్ళుతో కలిపాడంట. ఇలా బల్లిస్తుంటారు కదా అన్యజనుల బళ్ళు. అక్కడ పిలాతు అంట గలిలీలను కొందరు రక్తం తీసుకొచ్చి బళ్ళు కలిపాడంట. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు వచ్చి కొంతమంది, ఇలా జరిగింది మీకు తెలుసా అని. అప్పుడు అంటున్నాడు ఆయన వారితో ఇట్లను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నష్టం వచ్చింది, పాడైపోయారు అని అనుకుంటే వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళు నీతిగా బ్రతకట్లేదు కాబట్టి వీళ్ళు పాడైపోరని అనుకుంటుంటారు. కానీ ఇది యేసుక్రీస్తు వారు అంటున్నారు అలా కాదు. గలిలీలో ఉన్నవారు అందరికంటే వాళ్ళు హీనులు అనుకుంటున్నారా చనిపోయిన వాళ్ళు? అంటే మీరు అనుకుంటున్న ప్రకారంగా అక్కడ కాదు అని చెప్తున్నాడు. తర్వాత చదవండి. కారని మీతో చెప్తున్నాను, యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నారు. గలిలీలందరిలో కంటే చనిపోయిన వారు బలిలో అర్పించాల్సిన రక్తం, ఆ రక్తం తీసుకెళ్ళి బలిలో కలిపారు కదా వాళ్ళు చనిపోయిన వాళ్ళు అంటే నీచమైన వాళ్ళు అనుకుంటున్నారేమో, కాదు. వాళ్ళు మీరందరికంటే నీచులు అనుకుంటున్నారేమో, కాదు. అయితే అలాగే మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఎందుకు అక్కడ జరిగిందంటే ఒక సూచనగా చూపించడానికి జరిగించాడు దేవుడు. వాళ్ళని వదిలిపెట్టేశాడు. ఎవరిని? అన్యజనుల్ని, లేకపోతే ఈ యొక్క బలు అర్పించే వాళ్ళని వదిలేశాడు. ఎందుకనంటే కొంతమందికి అది సూచిక కలగడానికి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. తర్వాత మరియు అక్కడ మరి ఇంకొక సందర్భం జరిగింది. సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? అక్కడ ఒక వాడుకలో ఉందంట. ఏంటది? ఒక గోపురం పడిపోయింది, అక్కడ ఉన్న కొంతమంది చనిపోయారు కింద పడి. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు దేవుడు వీరు పాపులు కాబట్టి చంపేశాడు అనే వాడుక జరుగుతుంది ఆ ప్రాంతంలో. అప్పుడు అంటున్నాడు మీకంటే యెరూషలేములో ఉన్న వారికంటే చనిపోయిన వాళ్ళు పాపులు అనుకుంటున్నారా మీరు? కాదు. ఎందుకని? వీళ్ళు ఏమనుకుంటారంటే నష్టపోయిన వాళ్ళు అంటే ఏదో తప్పు చేసి ఉంటాడు వీడు, అందుకే ఇది వచ్చింది, ఏదో పాపం చేస్తుంటాడు అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటారు. చూడండి, అలాంటి బట్టి ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ మీరు అలా అనుకుంటున్నారేమో, మీకంటే వాళ్ళేం పాపులు కాదు. అర్థమవుతుందా? వాళ్ళేమీ పాపులు కాదు. అప్పుడు అంటున్నాడు మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే మీరు బ్రతుకున్నారు కాబట్టి, వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు పాపులు అనుకుంటున్నారేమో, మేము బ్రతుకున్నాం కాబట్టి మంచోళ్ళు అనుకుంటున్నారేమో. ఒకవేళ మీకు సమయం ఇచ్చాడు దేవుడు, ఒకవేళ మీరు మనసు మార్చుకోపోతే, అలాగే ఉండిపోతే, మీ జీవితం అలాగే ఉండిపోతే మీరు కూడా అలా చనిపోతారు అంటున్నాడు. కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు పాపులు అని అట్లా. మీరు జాగ్రత్తగా గమనించండి మీ జీవితాన్ని. అంటున్నాడు మీరు వాళ్ళకంటే మేము గొప్ప వాళ్ళు అనుకుంటున్నారేమో, మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, అంతే. మనం కూడా చూడండి కొన్ని సందర్భాల్లో
ఎవరైనా త్రాగుబోతు సోదరుడు కానీ లేకపోతే తాగుబోతు కానీ తాగే వ్యక్తి కానీ, నేను కూడా చాలాసార్లు అలాంటి సందర్భాల్లో కొంతమందికి చెప్పడం జరిగింది. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడికి 2-3 సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళి ఇంకా చనిపోయాడు అనుకునే టైంకి మళ్ళీ బ్రతికి ఇంటికి వచ్చి హ్యాపీగా మళ్ళీ పని చేసుకునేవాడు, హ్యాపీగా ఉండేవాడు. అలా 3-4 సార్లు దేవుడు అతన్ని హెచ్చరించాడు. బాగా త్రాగేసేవాడు. బాగా ఆఖరికి ఏమైందో తెలీదు, ఆ లివర్ మొత్తం పాడైపోయింది. అంటే దేవుడు అవకాశాలు ఇచ్చాడు, 3-4 అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు ఇచ్చినా అతను వినియోగించుకోవాలి. బాగా చెడ్డోడు అంటే కాదు, ఓ త్రాగుడికి బానిస అయిపోయాడు అంతే. అలాగే మనం వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాం, మరి ఇప్పటికైనా జాగ్రత్తగా మానేసి ఉండరా, మంచిగా బ్రతకరా అని చెప్తూ ఉంటాం చూడండి. అదే సందర్భానుసారంగా మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు, మీరందరూ ఒకవేళ చనిపోయినందరూ మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు చనిపోయారనుకుంటున్నారేమో. కాదు, మిమ్మల్ని ఎందుకు ఉంచాడో తెలుసా, మరి ఇంకా ఎందుకు బ్రతుకుతుందో తెలుసా, ఎప్పటికైనా మార్పు పొందు. అలాగే చెప్తూ ఉంటాం మనం కొంతమందికి, ఎప్పటికైనా రక్షణ పొందయ్యా, ఎక్కడికైనా మార్పు పొందయ్యా, దేవుడిచ్చిన అవకాశం ఇది, దేవుడు ఎందుకు నిలబెడుతున్నాడో ఆలోచించు అంటుంటాం. ఆ సమయంలో వాళ్ళు మార్పు చెందిన వాళ్ళు, హ్యాపీగా ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటాం మనం. కింద చదివితే దాని గురించి చెప్తూ, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ఉపమానం చెప్తున్నాడు అక్కడ. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఎక్కడ నాటబడి ఉంది? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు వేస్తారు అసలు ద్రాక్ష తోట అంటే ద్రాక్ష చెట్లు ఉండాలి, మళ్ళీ అంజూరపు చెట్టు ఎందుకు వేస్తారు? దీనికి ఒక వివరణ మనకు తెలియాలి. ఎక్కువ ఎక్కడైతే యెరూషలేము ఆ చుట్టూ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ద్రాక్ష తోటలు పండడం బాగా విశేషమైన పరిస్థితి ఆ రోజు. అప్పుడున్న కాలంలో ఆ పంట అక్కడ బాగా ఆదాయాన్ని ఇస్తుంది. అంతేకాదు, ద్రాక్ష పంట అనేది ఆనాడు ఒక గొప్ప పంటగా పరిగణించేవారు. ఎందుకంటే దాని మీద ఆదాయం ఉండేది. బాగా ధనికులు అనబడిన వారు ద్రాక్ష రసాన్ని ఆ వివాహాలకి విందులకి తీసుకుని తాగడం అంటే మన ప్రాంతాల్లో ఉన్న మద్యపానం కాదండి అది. గ్రేప్ జ్యూస్ అంటే జ్యూస్ అంతది, మనం కూడా గ్రేప్ జ్యూస్ తాగుతాం కదా, అలాంటిదే. కానీ అది ఒక లెవెల్, అంటే దాన్ని బాగా పాడు చేసే విధంగా కాదు, మనిషి జీవితాన్ని పాడు చేసే, మనిషి ఆరోగ్యాన్ని పెంచే విధంగా దాన్ని వాడేవారు. అప్పుడు ఆనాటి కాలంలో ఆ ద్రాక్ష తోటలు పెంచడం అంటే చిన్న విషయం కాదండి. మనం ద్రాక్ష గుత్తండి ఎంత ఉంటుంది, మనకి ద్రాక్ష గుత్తండి ఎంత ఉంటుంది, మనకి అంత ఉంటుందా ఏమండి? ఒక మూరంత ఉంటుందా? పోనీ ఉండొచ్చేమో. మరి అక్కడ ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నప్పుడు విశేషంగా ఇజ్రాయేల్ ప్రాంతం గురిలో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ ద్రాక్ష గెలల గురించి ఎందుకు మాట్లాడాడంటే ఒక విషయం గమనించాలి. ఎందుకంటే ఆషామాషి ద్రాక్ష తోట కాదు అది. అక్కడ ద్రాక్ష తోట ఆషామాషిది కాదు. ఒకసారి ఆ విషయం గురించి మీకు చెప్తాను. సంఖ్యాకాండ గ్రంథం, ఆ ద్రాక్ష తోట గురించి మీకు అర్థం కావాలంటే సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం 21. ఇక్కడ యెరూషలేము అదే ఇజ్రాయేలు పాలుతేలు ప్రాంతానికి నడిపించడానికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, వాళ్ళు వెళ్ళే ముందు ఒక విషయాన్ని కొంతమంది వెళ్ళి, ఎవరో పేగిల వారు అంటారు కదా, వెళ్ళి ఎలా ఉందో చూసిరండి అంటే ఆ ప్రాంతంలో గురించి చెప్తున్న మాట సందర్భం చూస్తే 22వ వచనం, వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమాను, శేషయి, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడను అక్కడ ప్రాంతం అన్నమాట. వారు ఎస్కోను లోయకు వచ్చిరి. ఎస్కోను లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు, అంటే అర్థమేంటి? ఒక్క ద్రాక్ష గెలనంట దండెతో, దండంటే కర్ర కట్టడం, కర్రతో ఇద్దరు మోసేవారంట. అర్థమైందా మీకు? ఆ ద్రాక్ష పంట గురించి ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే అభివృద్ధి చెందిన
ఒక పంటగా ఆ ప్రాంతంలో ఆ రోజు ఎందుకు ఉందంటే, ఇప్పటికీ అక్కడ అలాంటి పంటలే ఉన్నాయనుకోండి. ఒక్క ద్రాక్ష గెల మోయడానికి ఇద్దరు ఏమంటారు దాన్ని, కాడి మోస్తారు కదండి, అలా మోసేవారంట. అంత ద్రాక్ష పంట అంత గొప్పది. ఏది చిన్న ఆశామాషి మనకు ఒక జాన ద్రాక్ష పళ్ళు మనం రేటు చూస్తే బోల్డ్, మరి చాలా ఎక్కువ చెప్తుంటారు మనకైతే. చూడండి, అలాంటి ప్రాంతంలో ఈ ద్రాక్ష గెలలో ఆలోచించండి. అంటే చాలా విలువైన పంట ఆనాటికి ఈనాటికి కూడా ఉంది. అయితే ఈ ద్రాక్ష పంటలో ద్రాక్ష చెట్లు ఉన్న చోట అంజూరపు చెట్టు ఎందుకు నాటుతారు అని అంటే, మనం చరిత్రలో వెళ్ళి చూస్తే అంజూరపు చెట్టు అంటండి, ఎప్పుడైతే ద్రాక్ష పంట బాగా పండుతుందో, ద్రాక్ష పంటలో పండిన కాయలు కానీ వాటిని కానీ పాడు చేయకుండా, పక్షులు వచ్చి వాటిని పాడు చేయకుండా, పక్షులు వచ్చి ఆ పంటని నాశనం చేయకుండా ఈ చుట్టూ, తోట చుట్టూ ఈ అంజూరపు చెట్లు పాతేవారంట. ఈ అంజూరపు చెట్టు కొంచెం ఎత్తుగా కనబడుతుంది. అంతేకాదు పక్షులు వచ్చి ఈ అంజూరపు కాయల్లో గింజలు ఎక్కువ ఉంటాయి. ఈ అంజూరపు చెట్లు గింజలు, కాయల్లో గింజలు ఉంటాయి కదండి, వీటిని తిని ఆ సంతృప్తి పొందే ఎగిరిపోయి ఈ పంట పాడవకుండా ఉంటుంది. అర్థమైందా? ఎందుకు అంజూరపు చెట్టు నాటుతారంటే, ఈ పంట ద్రాక్ష పంట పాడైపోకుండా. అందుకే అలాంటి అంజూరపు చెట్టుల్ని పాతుతారంట. ఆ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈ అంజూరపు ఆకులు పెద్దవిగా ఉంటాయి, కాయలు కూడా అవి ఆకుతో పాటు కాయలు వచ్చే పంట అంటది. అంత పరిస్థితిని ఆ రోజు ఉన్న కాలంలో దాన్ని మనకి వివరిస్తూ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూద్దాం ఒకసారి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. 13వ అధ్యాయం, లోకాసు వార్త 13వ అధ్యాయము, మార్కు వార్త 13వ అధ్యాయము చదువుదాం మళ్ళీ. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఆలోచించండి, ఎందుకని ఆపమంటున్నాడంటే, ఎందుకని ఈ చెట్టు గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ అంజూరపు చెట్టు వలన ఆ పంట బాగుపడాలి. ఈ అంజూరపు చెట్టు వలన ఆ ద్రాక్ష పంట ఫలం బాగుండాలి. ఈ అంజూరపు చెట్టు వదిలే ఆ వేళ్ళు, వాటి నుంచి వెళ్ళే పంటకు కావలసిన బలం, కావలసిన పోషకాలన్నీ ఈ చెట్టు వదిలేదంట. కానీ యాక్చువల్గా ఈ ఫలాలు ఫలించకుండా వదిలేయటం వల్ల, ఫలాలు ఫలించకపోవడం వలన ఈ చెట్టు వల్ల ఏమైనా లాభం ఉందంటే లేదు అంటున్నాడు. అందుకే ఇక్కడ చెబుతూ ఈ ద్రాక్ష తోట గురించి ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, ఈ ద్రాక్ష తోట ఎవరి గురించి చెప్పబడిందో తెలుసా? అసలు ఈ ద్రాక్ష తోట ఎవరు అని అన్నాడో తెలుసా? చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము, అసలు ఎవరు ఈ ద్రాక్ష తోట అని అడిగితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరంట ఇశ్రాయేలీలు అంటే? ద్రాక్ష తోట ఉపమానం ఎవరికి సాదృశ్యంగా అక్కడ మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? ఎవరికి ఉపమానంగా చెప్తున్నారు? ఇశ్రాయేలీ జనాంగం గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ ద్రాక్ష తోట ఎవరో కాదు, ఇశ్రాయేలీ జనాంగం. ఇశ్రాయేలీ జనాంగం ఫలభరితంగా ఉంటే లోకమంతా ఎలా ఉంటుంది? ఫలభరితంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ ఫలాల బట్టి వచ్చే ఆ యొక్క ద్రవం నుంచి, లేకపోతే వాటి పంట నుండి వచ్చే ఆ యొక్క ఆహారం ద్వారా వీళ్ళందరూ సంతృప్తి చెందుతారు. కానీ ఏమైందండి? ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? దేవుడేమో ఇశ్రాయేలు ద్రాక్ష తోట అంటున్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం.
హోషే గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. అంటే ఇశ్రాయేలీలు ఒకప్పుడు తక్కువ మందిగా ఉండేవారు. దేవుడు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ జనాంగం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. వాళ్ళు విస్తారంగా ఉన్నారంట. అందుకనే ఫరో రాజు ఏమన్నాడు, వీళ్ళు మాకంటే మన ఐగుప్తీయుల కంటే వీళ్ళ జనాంగం పెరిగిపోతుంది, ఒకవేళ వాళ్ళు బాగా ఎక్కువైపోయి మనల్ని అనగదొక్కేస్తారేమో, వీళ్ళని ఎప్పుడు బంధించి ఉంటాలని ఎన్నో బాధలు పెట్టి అలా తొక్కుబట్టేవారంట. ఎందుకంటే జనాంగం పెరిగిపోయింది ఐగుప్తెళ్ళి. అప్పుడు అంతే కదా, మోసే అంటాడు, నా ప్రజల్ని నేను తీసుకువెళ్తానంటే వీళ్ళు ఒక ప్రాంతానికి ప్రయాణం చేసి ఇసుక రేవుల కంటే ఎక్కువగా కనబడుతున్నారేంటి. వాళ్ళ జనాంగం చూస్తే వాళ్ళు భయపడిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మనం విషయం చెప్తున్నప్పుడు చెప్పాను మీకు, ఆ ప్రాంతం దాటి వెళ్ళాలంటే వాళ్ళు భయపడ్డారు, శపించడానికి వచ్చాడు, అయినా దేవుడు ఒప్పుకోలేదని. అంటే వీళ్ళు ఎంతగా ఉన్నారంటే చాలా ఎక్కువ. ఇప్పుడైతే 100 కోట్ల మంది జనాభాలు మన ప్రపంచంలో ఉన్నారు కానండి, అప్పుడైతే అంత జనాభా లేరు. ఆ జనాభా ఉన్న ఈ దేశం, ఈ ప్రపంచంలో లేకపోతే ఈ భూమి మీద బాగా అభివృద్ధి చెంది ఎక్కువగా ప్రజ్వలిన మనుషులు ఆనాడు ఇశ్రాయేలీలకు కనబడ్డారు. అందుకే చెప్తూ ఇశ్రాయేలీలంట మనుషులతో పోలుస్తున్నాడు ఈ ద్రాక్ష తోటని హోషే గారు. అంటే మనుషులతో పోలుస్తున్నాడు. ఎందుకు మనుషులతో పోలుస్తున్నాడు? ఎందుకు ఈ ద్రాక్ష తోట అంటే ఈ మనుషులు ఎందుకు సెపరేట్ చేశాడంటే, ఈ మనుషుల్ని నాటింది నేనే అంటున్నాడు దేవుడు. ఎవరో ఈ మనుషుల్ని పెంచి నిలబెట్టింది నేను, అంతే కదా. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ద్వారానే కదా వారు నడిపించింది, అవునా? ఒకసారి చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఎవరిని? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటింది ఎవరిని? ఇశ్రాయేలీల్ని. శ్రేష్టమైన ఫలం ఇవ్వాల్సింది వాళ్ళు పోయి శ్రేష్టమైన ఫలం ఇవ్వకుండా ఆ శ్రేష్టత్వాన్ని పాడు చేసుకుని పాడైపోయారు. ఏమి ఇవ్వాలి ప్రపంచానికి? దేవుడి గురించి చెప్పాలి, అంతే కదా. అందుకే మనం కొత్త నిబంధనలు కూడా చూస్తే వాళ్ళంట ప్రవక్తలను చంపారంట. ఎవరు? ఇశ్రాయేలీలే వారిలో ఉన్న ప్రవక్తలను చంపేశారు. ఎందుకని? ఇంకా దేవుని మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఆహాబు దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు ఏమన్నాడు, ఇదిగో తన భార్య అంటుంది, రేపటికి ఈ వేళకి నిన్ను సమూల నాశనం చేస్తాను అంటే ఏం చేశారు? చెప్తున్న ప్రవక్తల్ని, నిజం చెప్తున్న ప్రవక్తల్ని ఇంకా వీడు నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. యోహాను తల నరికించింది ఎవరు? యోహాను తల నరికించారా? ఎందుకు? అక్కడ నిజం చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినందుకు అతని భార్య ఏం చేసింది? తల నరికించమని చెప్పింది. అంటే ఆలోచించాలంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మిమ్మల్ని నాటింది ఎందుకంటే మీరు దేవుని గురించి ప్రపంచానికి తెలియజేయాలి. మిమ్మల్ని పెట్టుకుంది ఎందుకు? అందుకే అంత రుచికరమైన పరిస్థితి ఉండాలి తన జీవితంలో అని ఇశ్రాయేలుని ఎన్నుకుంటే, నాటితే వాళ్ళు ఏం చేశారంటే చెడు మొక్కలాగా అయిపోయారు. ఆ ఫలం ఇవ్వట్లా, ఆ ఫలాన్ని వారు ఇవ్వట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నాటిన చెట్లు ఉపయోగం లేకుండా అయిపోయినాయే. ఎందుకు ఇంతలాంటి పరిస్థితి వచ్చింది? చూడండి ఒకసారి 80వ కీర్తన 8వ వచనం చూద్దాం. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న వారు ఎప్పుడు కూడా దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. మనం కూడా ఆ ఇశ్రాయేలుని గుర్తు చేస్తూ ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? మిమ్మల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, మనల్ని కూడా దేవుడు ఎన్నుకుని నిలబెట్టాడు. వాక్యంలో కీర్తన 80వ కీర్తన 8వ వచనం నుంచి చదువుదాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఎవరాయిల్లో? ఒక్క ద్రాక్షవల్లి అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. అన్యజనులు వెళ్ళగొట్టిన దానిని నాటితివి, అంతే కదా. ఇంతకుముందు మనం చదివినప్పుడు ఎవరున్నారంట ఆ ప్రాంతంలో?
ఉన్నారా? చదివాం కదా ఇంతకుముందు వచ్చిన మనం. అక్కడ అప్పుడు వెళ్ళి చూస్తున్నప్పుడు వేగుల వారు అక్కడ ఉన్న ప్రజలెవరో చెప్పాడు. వాళ్ళ అన్యజనులు వాళ్ళని తీసి నాటాడంట. నాటితే ఏమైంది? దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. చాలా జనాంగం అయిపోయారు ఇశ్రాయేలీలు. అయితే దాని నీడ కొండలను కప్పెను. కొండ ప్రాంతాల్లో కూడా బ్రతికేస్తారు. దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను. దేవదారు వృక్షం అంటే చాలా ఉన్నతమైన చెట్టు అండి. అది చాలా పొడవైన చెట్టు. చెట్లన్నిటిలో గొప్ప చెట్టు, పెద్ద చెట్టు ఏదంటే దేవదారు. చాలా పొడవుగా వెతుకుతుంది. దాని కొమ్మలు తక్కువ, పొడవుగా నిటారుగా ఉంటుంది. అందుకే దేవదారు మ్రాళ్ళని తీసుకురండి అని చెప్తాడు ఎవరో సొలొమోను. దేవదారు మ్రాళ్ళని తినంటాడు. ఎందుకని? ఆలయాన్ని కట్టడానికి కానీ ఆ నిర్మాణాలు చేయడానికి. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వెల్లిడి తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెగలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ఎందుకు ఇలా అయిపోయింది? చూడండి. ఈ ద్రాక్షావల్లిని దుష్టించుము, నా కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. అంటే ఇక్కడ దేవుడు నాటిన చెట్లు కొమ్మ ఎవరంటే ఇక్కడ ద్రాక్షావల్లి. ఈ తీగే ఆ దేశమ ప్రాంతమంతా వ్యాపించిందంట. చాలా జనాంగమయ్యారు. జనాంగమయ్యి దేవుని గురించి ప్రపంచానికి వివరించాల్సిన వీళ్ళు ఏమైపోయారంటే అక్కడున్న ఆ అన్య దేవతల వాళ్ళ వైపు వాళ్ళు ప్రాముఖ్యత చూపేశారు. అందుకే దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుడు వారికి తెలియజేస్తున్నాడు ఏంటంటే, మీరు నేను నాటిన చెట్లై ఉండి ఫలము ఇవ్వకుండా మీరు ఇలాగా పాడైపోతున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఒకసారి దేవుడు మనకు ఒక మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి. యేసుక్రీస్తు వారు వచ్చారు ఇశ్రాయేలీల దగ్గరికి. ఏం చేశారు? వాళ్ళు సంతోషించారా? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయుల ఆయనను అంగీకరింపలేదు. అయితే ఇశ్రాయేలీలు అప్పటి వరకు ఏదైతే దేవుడి జనాంగంగా దేవుని పిల్లలుగా వాళ్ళు ఉన్నారో, దేవుడు చెప్పిన మాటలను కూడా గ్రంథస్థంగా వారు చదువుతున్నారు, వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అయితే వారికి ఒక విషయం ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, మెస్సయ్య రాబోతున్నాడు. అయితే మెస్సయ్య రాబోతున్నాడని వారికి తెలిసినప్పటికీ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని మెస్సయ్య అనగా యేసుక్రీస్తు వారు అభిషక్తుడు. యేసుక్రీస్తు వారు క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంట? అంగీకరించలేదు. మరి అంగీకరించకపోతే దేవుడు నాటిన చెట్లే ఎవరో? ఇశ్రాయేలీలు. దేవుడు కోరిన పంటే వాళ్ళు. కానీ దేవుడు కోరిన వాటిని పండాల్సింది పోయి, అంటే ఏదైతే దేవుని ప్రజలకు చెప్తున్న మంచిని తీసుకోకుండా, వాళ్ళని మంచిని చెప్పే వాళ్ళని అంగీకరించకుండా వాళ్ళని చంపడము, నశింపచేయటము, వాళ్ళని నాశనం చేయడము ఇలా పెట్టుకున్నారు. దేవుడు ఊరుకుంటాడా? లోకాసు వార్త ఈ ఉపమానం మళ్ళీ ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. రోమిలకు రాసిన పత్రిక ఎలాంటి వారుగా అయిపోయారో తెలుసా? 9వ అధ్యాయము 25వ వచనం. ఎలా ఉండవలసిన వారు ఎలా అయిపోయారని బాధపడుతూ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వారి గురించి. 9వ అధ్యాయం 25, 26 వచనాలు. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు. దేవుడు అప్పటి వరకు
నా ప్రజలు నేను ఎన్నుకుంటానన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. అయితే ఈ ఇశ్రాయేలీలు ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? వాళ్ళని విడిచిపెట్టేస్తున్నాడు. ఎందుకని? ఇప్పుడు ఎప్పుడు మనతో ఉన్న వారిని వదిలేసి మనం ఉండాలనుకుంటామా? అయితే మనల్ని విడిచిపెట్టే వాళ్ళు వెనకాలే మనం వెళ్ళాలనుకుంటామా? అనుకోం కదా. దేవుడు కదా అదే, ఎవరైతే దేవుడిని విసర్జిస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టేస్తానంటున్నాడు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఎవరికి? మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడును, ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ఎందుకు? ఎవరికి పెట్టాడు నా పిల్లలని? అప్పటి వరకు దేవుని జనాంగం ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలనేమో ద్రాక్ష తోటతో పోల్చాడు. మరి అన్యజనులు ఎవరు? కాపలదారులు ఎవరుగా ఉన్నారు? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు చుట్టూ ఉన్నాయి కదా, వీళ్ళెవరు? అన్యజనులుగా బ్రతుకుతున్నారు. అయితే దేవుడేమంటున్నాడు? అన్యజనులు ఎన్నుకుంటున్నాడు నేను అంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు మాట వింటలేదు, దేవుని మాట పట్టించుకోవట్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరు బ్రతుకుతున్నారు. దేవుడు పంపిన తన ప్రవక్తలను చంపుతున్నారు. దేవుని మాటను తృణీకరిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? దేవుడు ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరైతే ఆయన్ని కొనియాడతారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వారిని వెన్నుకోవాలి. అంతే కదా. వాళ్ళు ఎవరో? అన్యజనులు. అన్యజనుల దగ్గరికి ఏమొచ్చిందంట? దేవుని వాక్యం వచ్చింది. వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో ప్రేమానందంతో దాన్ని స్వీకరిస్తున్నారని పేతురు గారు మాట్లాడతాడు. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో చెబుతూ వాళ్ళు స్వీకరించడానికి, వాళ్ళు అంగీకరించడానికి వారు కూర్చుని ఉన్నప్పుడు పేతురు గారు వచ్చి వాక్యం చెబుతూ ఉంటాడు. అప్పుడు అర్థమైందంటాడు, ఆకాశం నుండి తెరచాప వంటి ఒక దుప్పటి, దాని మీద ఆహార పదార్థాలు అన్నీ వచ్చినాయి అంట. అప్పుడు అంటాడు, నేను అన్నీ తినకూడదు కదా అంటే, నేను పంపిన దాన్ని నువ్వెందుకు తినకూడదు, నేను ఇచ్చేది కదా అంటాడు దేవుడు. అలాగా మమ్మారు అలా జరిగిన తర్వాత ఆయనకి అర్థం కాదు. తర్వాత అన్యజనుల దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే నేను అన్యజనులు కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎందుకు తీసేయాలనుకుంటున్నాడో ఆ ఉదాహరణ మనకు అర్థం కావాలి. అప్పటి వరకు ద్రాక్ష తోటేమో ఇశ్రాయేలు అన్నాడు, చుట్టూ అంజూరపు చెట్లు ఉన్నాయి. అంజూరపు చెట్లనేమో ఒక సహకారానికి ఉపయోగానికి ఉంచాడు. అయితే అంజూరపు చెట్లలో ఒకడేమో పండట్లేదు, దాన్ని తీసేయాలనుకుంటున్నాడు. ఎందుకు తీసేయాలనుకుంటున్నాడు? ఆ అంజూరపు చెట్టు మనకు ఉపమానం ఏం నేర్పుతుంది? ఆ అంజూరపు ఉపమానం గురించి మనకే నేర్పుతున్నాడు దేవుడు అని అంటే, ఒకసారి చూద్దాం. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేడనబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే మీరు ఎవరు? ఇప్పుడు అన్యజనులు అనబడిన మీరు, మనము ఏమయ్యాం? సమీపస్తులయ్యాం. ఎలా అయ్యాం? యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తం వలన. మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటే సమీపస్తులుగా చేసుకున్నాడు. ఒకప్పుడేమో నా ప్రజలు అన్నవారు ఎవరు? ఇశ్రాయేలీలు. అయితే నా పరలన్న ఇశ్రాయేలీలు నాటింది దేవుడే. వారిని పెంచాడు, వాళ్ళని అభివృద్ధి చేశాడు. కానీ వాళ్ళు మంచి ఫలం ఇవ్వట్లే. అప్పుడు చుట్టూ ఉన్న అంజూరపు చెట్లు ఎవరో? అన్యజనులు. అన్యజనులు ఎన్నుకుంటున్నాడు. ఈ అన్యజనులు ఎన్నుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళనేమో పూర్తిగా నా పిల్లలు అన్నాడు మొదట. తర్వాత వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళు
కాలమానంలో వారి జీవితాలు మార్చేసుకున్నారు, వారి జీవితాన్ని దేవునికి దూరంగా చేసేసుకున్నారు. అలాంటప్పుడు ఈ అంజూరపు చెట్టును ఎందుకు దేవుడు చూస్తున్నాడంటే, మనం అన్యజనులుగా ఉన్నాం కదా, ఒకప్పుడు ఎన్నుకున్నాడు కదా, నడిపించాడు కదా, వింటున్నాం. ఇప్పుడు వింటున్నా కూడా దేవుని మాటని అంగీకరించలేని వారుగా ఉంటున్నారు. ఎవరో ఇప్పుడు దేవుడు నా పిల్లలు అని చెప్తున్నా మనం, అంతేనా? వింటున్నారండి? ఎలా అయిపోతున్నారు? వేషధారణ ఎలా అయిపోతున్నారంటే, లోకంలో ఏదో వాడుక, దేవుడి పేరు చెప్పుకొని బ్రతకడమే, లేకపోతే దేవుని పేరు వాడుకుని ఏదో నేను దేవుని బిడ్డనే అని చెప్పుకోవడమే. ఆత్మ సంబంధమైన క్రియలు కానీ, ఆత్మ సంబంధంగా తన జీవితానికి కానీ చూపించడం లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు వాళ్ళైతే పాడైపోయారు, వాళ్ళని వదిలిపెట్టేశాను, ఇంకా నేను వాళ్ళు నా మాట వింటలేదు కాబట్టి వదిలిపెట్టే ప్రపంచానికి ఇప్పుడు నేను అవకాశాన్ని ఇచ్చాను. ఇదిగో ఒక అంజూరపు చెట్టును చూపించి, ఇదిగో ఈ జనాంగాన్ని నేను ఎన్నుకున్నాను, ఈ అన్యులైన అందరినీ ఎన్నుకున్నాను. ఈ అంజూరపు చెట్టు అంట చూస్తున్నాడంట. ఎందుకని? ఎంతకాలం నుంచి చూశాడంట? చదవండి అన్నమాట. లోకా సువార్త 13. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఎప్పటి నుంచి వస్తున్నాడో? 3 సంవత్సరాల నుంచి. ఎందుకు చూడాలి? ఇప్పుడు అన్యజనులైన మనం దేవుని మాటలు వింటున్నాం, దేవుని వాక్యాన్ని విన్నాం, దేవుని పిల్లలుగా పిలువబడ్డాం, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ మారు మనసు అనే ఫలం లేదు మన దగ్గర, మారు మనసు అనే జీవితం లేదు. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, చూస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను. ఇశ్రాయేలుని అయితే వాళ్ళని వదిలిపెట్టాడు, నాశనం అయిపోయారు. దేవుని మాట వినడంలో కూడా కొంతమంది నాశనం అయిపోయారు. అయితే ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చిన మనల్ని ఎలా అయితే దేవుని ఫలం ఇవ్వాలో, దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ ఆ ఫలం ఇవ్వకపోతే ఏమంటున్నాడో, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దాన్ని తీసివేస్తాను ఆయన అంటున్నాడు. తీసివేస్తానంటే అప్పుడు ఏమంటున్నాడు తోటమాలి? అయితే అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో. ఎందుకు నరికేయాలి? ఫలము ఫలించకపోతే, దేవుడు ఇస్తున్న అవకాశాన్ని, రక్షణను పొందుకోకపోతే దేవుడు మాత్రం ఎలా సహిస్తాడు? దేవుడు కూడా చూడండి, మనిషికి ఎంత సహింపు ఉంటుంది, మనిషికి ఎంత సహింపు ఉంటుంది. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు ఇంకా కష్టం రా అంటారు. దేవుడైతే నిన్ను ఎంత సహిస్తున్నాడో తెలుసా? మనల్ని జీవిత కాలంలో సహిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఇలా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు ఇంతకాలం ఎందుకు బ్రతుకుతున్నారు వీళ్ళు? మనం పాయింట్కి వచ్చేయాలి. మొదట మనం స్టార్ట్ చేసింది అదే. ఎక్కువ కాలం బ్రతికేస్తున్నారు వీళ్ళు. ఎవరు? చెడుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతకాలి? దేవుడు సమయం ఇస్తున్నాడు కాబట్టే బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరమైనా మారతాడా, ఈ సంవత్సరమైనా మారుతుందా, ఈ సంవత్సరమైనా తన జీవితాన్ని మార్చుకుని రక్షణ వైపు నడుస్తారా అని దేవుడు వేచి ఉన్నాడు. లేకపోతే ఏం చేస్తాడో తెలుసా? పెకిలించి ఎక్కడ పడేస్తాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 15:6. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఏమైపోతారంట? పారవేసిన తర్వాత ఎండిపోతారు. చూడండి, లోకంలో దేవుడు తెలియని వారు ఎలా ఉంటారు చూడండి. వాళ్ళే తన ఇష్టం, ఏమైపోతారో తెలీదు. సుఖంగా ఉన్నట్టుంటారు, ఆనందంగా ఉన్నట్టుంటారు, అన్నీ అనుభవిస్తున్నట్టుగా ఉంటారు లోకంలో. కానీ వాళ్ళకి ప్రశాంతమైన జీవితం లేదు. అలాంటి జీవితం లాస్ట్కి ఏమైపోద్ది? నరకపాత్రం అయిపోద్ది. దేవుడైతే
ప్రత్యక్షంగా జాగ్రత్తగా ఈ ఉపమానంతో మనకు నేర్పేది ఏంటో తెలుసా? మనకే అవకాశం ఇస్తున్నాడు. పోలేండి, లోకంలో ఉన్నవారు వదిలేండి, సంఘానికి వస్తున్న వాళ్ళు, వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళు, వాక్యాన్ని వింటున్న వాళ్ళు కూడా రక్షణ పొందిన వాళ్ళు ఇంకా ఉంటారు. వారి కోసం కూడా దేవుడు చెబుతూ ఉంటాడు. ఏమని? ఇదిగో నీకు సమయం ఇచ్చాను, నీకు సమయం ఇచ్చాను, ఎందుకు నువ్వు మార్పు చెందలేకపోతున్నావు, ఎందుకు నన్ను అంగీకరించలేకపోతున్నావు అని దేవుడు చూస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి. ఈరోజు లోకంలో క్రైస్తవులు అనబడిన వారిలో కూడా కొంతమంది ఇలా ఉంటున్నారు. మాకు దేవుడు తెలుసండి, యేసుక్రీస్తు తెలుసండి, రక్షణ గురించి తెలుసండి, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? అవిధేయులు. విధేయత చూపట్ల, దేవుని మాటల ప్రకారం తమ జీవితాన్ని బ్రతకట్లేదు. అవిధేయులను, ఇంకా అసహ్యులను, అంటే దేవుడు ఇష్టపట్ల వాళ్ళని. సంఘానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తమ ఇష్టానుసారమైన జీవితం జీవించేస్తున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు దేవుడికి ఎలాంటి వారంట? అసహ్యులు. అందుకే అంటున్నాడు, వాళ్ళు నేను వారిని తీసివేస్తాను. ఉపయోగపడవలసిన ఈ అంజూరపు చెట్టు ఎలా అయితే ఫలించలేదనుకోండి, దేవుడే ఆ తోటమాలి దాన్ని ఎలా అయితే యజమాని తీసేస్తానంటున్నాడో, తీసివేయ ఇంకెందుకు ఇది అంటున్నాడో, తోటమాలి అంటున్నాడు, అయ్యా యేసుక్రీస్తు వారు మన కోసం అందుకనే ఆపుతున్నాడంటే, ఇంకా యేసుక్రీస్తు వారు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ సంవత్సరం అయినా ఉంచు. అందుకే సంవత్సరాలు గతించకపోతున్నా కూడా క్రైస్తవ జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు, అభివృద్ధి చెందాలి. ఆత్మానుభవంలో, ఆత్మ ప్రేమ యందు, పరిశుద్ధత యందు వారు ఎదగాలి. అందుకని పౌలు అంటాడు, మీరు ఎదుగు నిమిత్తము ఎప్పుడు పాలేనా, పాల వంటి వాక్యం కాదు, బలమైన ఆహారం మీకు ఇస్తున్నాను నేను అంటాడు. రక్షణ గురించి చెప్పారు ఒకప్పుడు, ఇప్పుడు రక్షణేనా? బలమైన ఆహారం చెప్తామంటే ఇంకా రక్షణ పొందని వారు ఎందుకు ఉండిపోయారు సంఘాల్లో? అందుకే బాధపడుతున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారువై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. సంఘాల్లోకి వస్తారు, పెద్దల్లా బట్టలు, పెద్దలు అని అనాలంటే తెల్ల బట్టలు వేసుకురావాలి, అంతే కదా, తెల్ల వస్త్రాలు. అంటే పరిశుద్ధతకే తెలుపు ఒక గుర్తుగా ఉన్నప్పటికీ, కానీ వీళ్ళ బట్టలైతే, పై వస్త్రాలైతే తెల్లగా ఉన్నాయి, కానీ ఒకసారి లోపల హృదయంలోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందంట? అంత కుళ్ళు, కుషద్ధం, అంతేనా? చాలామంది అలాగే ఉన్నారు ఈ రోజును. సంఘాల్లోకి వచ్చే వాళ్ళు కూడా అలా ఉన్నారా? కుళ్ళు కుషద్ధల. సంఘాల్లోకి వచ్చా వాడికి ఎందుకు ఇవ్వాలి అవకాశం, నాకెందుకు ఇవ్వకూడదు? వాడిని ఎందుకు పిలిచారు, నేను రాను. వాడికి ప్రార్థన ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఏంటి ఇక్కడికి వచ్చి కూడానా? ఒకరు ఎందుకరు ప్రేమ సమాధానం కలిగి ఎదగమంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? కుళ్ళు కుశుద్ధాలతో, పై వస్త్రాలతో కాదు మీరు చూపించేది, హృదయాసందమైన హృదయ అందం చూపించాలి. మీ యొక్క ప్రవర్తన మీ హృదయం ద్వారా బయటపడుతుంది. మీ ప్రవర్తన అంటే మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చు. సంఘం చూడండి, చాలామంది సంఘం గురించి మనం అంటే దేవునికి ఎంత అవకాశం ఇస్తున్నామో ఆలోచిద్దాం. దేవుని ఎంత అవకాశం ఇస్తాం? ఇప్పుడు మనం చూడండి, సంఘంలో చాలామంది రాలేకపోయారు. అంటే దేవుడికి సమయాన్ని ఇవ్వడంలో వాళ్ళు వెనకబడిపోయారు అనుకోవచ్చు. ఇలా చాలా సంఘాలు జరుగుతాయి. అంటే మనం దేవుడు కాలం ఎవరిదే, సమయం ఎవరిదే? దేవునికి. మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం అనేది గమనించుకోవాలి. రోజుకి దాదాపుగా ఒక 9 గంటలు పని చేస్తాం, 8 నుంచి 9 గంటలు పని చేస్తాం. అంటే మన సొంత పని కోసం ఎంత టైం పెడుతున్నాం సంవత్సరంలో? ఒక సంవత్సరంలో మన సొంత పని కోసం ఎంత టైం పెడుతున్నాం ఆలోచిస్తే ఒకసారి చూద్దామే. 9 గంటలు ఇంటూ 365 రోజులు
అంటే 3650 గంటలు. అంటే రోజుల్లో తీసుకున్నాం అనుకోండి 5 నెలలు. ఎంత? క్షమించండి, 3292 గంటలు. రోజుల్లో దానికి కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి 4 నెలల 7 రోజులు. 4 నెలల 7 రోజులు ఎవరు పని చేస్తున్నాం సంవత్సరంలో? ఎవరు పని చేస్తున్నాం? మన సొంత పని. మన సొంత పని. ఎంత? 4 నెలల 7 రోజులు. అయితే ఇతర కార్యక్రమాలకి ఎంత పెడుతున్నాం? ఇతర మనకి కాలకృత్యాలని వీటికి ఎంత టైం పెడతామో తెలుసా? దాదాపుగా 2 నెలలు అంటండి. 2 నెలల 13 రోజులు. దేనికి? సంవత్సరంలో మన కాలకృత్యాలకి. ఇటుకి నిద్రకి ఎంతో తెలుసా? నిద్రకి రోజుకి ఎంతసేపు నిద్రపోతాం? 8 గంటలు సహజంగా. ఒక్కొక్కరు 10 గంటలు కూడా నిద్రపోతారు కొంతమంది. అలా లెక్క వేసుకుంటే ఒక 10 గంటలు వేసుకున్నాం అనుకుంటే రోజుకి ఎన్ని నెలలు వస్తాయో తెలుసా? సంవత్సరంలో ఎన్ని నెలలు నిద్రపోతున్నామో తెలుసా? 5 నెలలు నిద్రపోతున్నాం. ఎంత? 5 నెలల కాలం నిద్రపోతాం సంవత్సరంలో. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చేద్దాం. టైం ఎక్కడికి? దేవుని టైం. వాక్యం వినడానికి కానీ, సమయం దేవునితో గడపడం కానీ, సభ, ప్రార్థన, వాక్యము, క్లాసు, ఏదో ఒకటి. ఎంత టైం పెడతాం? మనమైతే వాక్యం సంఘంలో ఎంతసేపు ఉంటున్నాం? పోనీ 2 గంటలు వేసుకోండి. 365 ఇంటూ ఉంటుందా? 365 రోజులా? లేదు. ఎన్ని నెలలు? 52 వారాలు. 52 ఇంటూ 2 ఎంత? 104. 104 గంటలు రోజులోకి డివైడ్ చేద్దాం. 4 రోజుల 6 గంటలు. ఎంత దేవునికి ఇచ్చే టైం? 365 రోజుల్లో 4 రోజుల 6 గంటల సమయం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి. దేనికి ఎక్కువ ఉపయోగపడుతుంది? పనికి కూడా ఇవ్వట్లేదు, నిద్రకే సగం. చూడండి, ఆలోచించండి. ఈ 2 గంటల సమయంలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు గొడవ, ఒకరు తంటాలు, ఒకరు ఆలోచనలు వేరు, ఒకరు నిద్రపోవటాలు, ఒకరు పిల్లల్ని ఆడించటాలు, ఒకరు గొడవలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికాడ ఈ పెట్టొచ్చానో లేదో. ఈ 2 గంటల టైంలో కూడా ఇన్ని మైనస్లు అవుతాయి. మరి ఇంకెంత ఉంటుంది దేవునితో టైము? ఆలోచించండి. అంటే మనల్ని పిలిచింది దేవుడు తన ప్రజల్ని, మనల్ని తన ప్రజలుగా ఎన్నుకుంది ఎందుకో తెలుసా? మన ద్వారా రక్షణ ఆయన అనేక మందికి వివరింప చేయాలి, అనేక మందిని నడిపించాలి. ఒకప్పుడు ఇశ్రాయేలు కోరుకున్నాడు, నా ద్రాక్ష తోట అన్నాడు, కానీ వాళ్ళు ఉపయోగపడలే. వాళ్ళు ఈరోజు కొంతమంది అయితే అంగీకరించి ఉండొచ్చేమో, కానీ అందరూ కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. దేవుడు పంపిన ఆయన్ని అంగీకరించకపోతే ఇంకా ఎలా సహిస్తాడు ఆయన? తర్వాత ఇశ్రాయేలీల్ని వదిలేసి ఇంకా వీళ్ళెవరు నా మాట వింటలేదు, ఇంకా డైరెక్ట్ దేవుని నేను ప్రజలందరి దగ్గరికి వెళ్ళిపోతానని అందరినీ ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికి సువార్తను ప్రకటించి మీరందరూ నా పిల్లలని చెప్పాడు. మరి వీరిలో కూడా కొంతమంది ఏమైపోతున్నారంటే సంఘాలకు వస్తూ దేవుని దగ్గర వింటూ దేవుని వాక్యాన్ని వింటూ కూడా రక్షణలోనికి రాలేకపోతున్నారు. వీళ్ళే అంజూరపు చెట్లు. చూస్తాను కొంతకాలం మట్టుకు ఉంచమని అంటున్నాడు. ఎవరు? ఆ తోట మాలి, పనిచేసే ఆయన. మనల్ని ఎంతకాలం బ్రతుకుతున్నామో అంతకాలం వరకు కూడా ఆపుతున్నాడు మనల్ని. మరి ఎన్ని పరిస్థితుల్లో నేను చనిపోవలసింది బ్రతికానో తెలుసా అంటుంటారు కొంతమంది. బ్రతికింది నువ్వు కాదు, దేవుడు బ్రతికించాడు. నిన్ను ఉంచినందుకు ఏదో కారణం ఉంది, నిన్ను నిలబెడుతున్నందుకు ఏదో కారణం ఉంది. నేను ఎప్పుడో చనిపోవాలే, అయినా కూడా బ్రతికానంటే నిన్ను ఉంచాడంటే ఏదో కారణం దేవుడు నీ జీవితంలో ఉంచాడు. అందుకే నీ భర్తను రక్షించాలనా, నీ భార్యను రక్షించాలనా, నీ కుటుంబకులను కాపాడుకోవాలనా, నీ పిల్లలను దేవుణ్ణి పెంచాలనా ఏదో కార్యక్రమం ఇచ్చాడు. లేకపోతే ఒక సంఘాన్ని నడిపించాలనా, ఒక ప్రాంతానికి సువార్తను ప్రకటించాలనా. ఏమండి, మనం చూస్తే పెద్ద సువార్త కదండి, ఒకనాడు సువార్తతో పోలిస్తే మనం ఏమీ కాదండి. ఇది మనం చెప్పే మాట ఎంతో కాదండి. ఇక్కడ చెబుతున్న నాతో సహా ఏం కాదండి, మనం చాలా తక్కువ చేసేది దేవునిలో. మనం గొప్పవారం కాదు,
దేవుని సువార్త ప్రకటిస్తూ అలుపెరగక పని చేసిన వారు, పరిచయం చేసిన వారు ఆనాటి కాలంలో ఉన్నారండి. అనేక మంది మిషనరీలుగా అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించి రక్షణ గురించి నేర్పి ఆ ప్రాంతాలను బలపరిచి, సువార్తలు ఎన్నున్నాయో తెలుసా? వాక్యం చెప్పుకెళ్ళిపోవడమే కాదు, వాళ్ళని కాపాడడం. ఏమండి అప్పుడప్పుడు అంటుంటారు కొన్ని సందర్భాల్లో, ఏమంటే బ్రిటిష్ వారు వచ్చి మన దేశంలో బ్యాంక్ స్టార్ట్ చేశారు, లేకపోతే రైల్వే పెట్టారు, లేకపోతే ఇంకొక పెన్ తయారు చేసి మన దేశానికి ఇవన్నీ ఇచ్చారు అంటారు చూడండి. అదేంటి తెలుసా? సేవలో, దేవుని సేవలో కార్యక్రమాలే. అంటే దేవుడు తనకున్న దాన్ని అందరికీ ఇమ్మన్నాడు, వాళ్ళు ఒకటే ఉంచుకోవాలనుకోలే, ప్రపంచానికి ఇవ్వాలనుకున్నారు. అదే సేవ అంటే. అదే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అదే దేవుడు రక్షణ అందరికీ అందివ్వడం. ఒక రక్షణ పొందేయండి, బాప్తిసం పొందండి అని చెప్పలేకపోతే ఒక వచనం ఉంటుంది, మీరు రక్షణ పొందండి అని చెప్పి ఆత్మ గురించి చెప్పెళ్ళిపోయి శరీరాల్ని పాడుగా వదిలేశారనుకోండి, అలా వదిలేశారనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. వారికి ఆహారం పెట్టండి, ఆహారం లేని వాడికి ఆహారం పెట్టండి, వస్త్రం లేని వాడికి వస్త్రాన్ని ఇవ్వండి. వీళ్ళే కదా నేను పిలుచుకున్న పిల్లలు అంటాడు, అంతే కదా. ఇరు వర్గాల గురించి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు అంట, నేను తప్పుకున్నాను, నాకు దాహం ఇవ్వలేదు, నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టలేదు. అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావా అంటే, నీ ఎదుట ఉన్న పేదవాడికి అది కలిగింది కదా, వాడితో నువ్వు ఎందుకు ఇవ్వలేదు, వాడికి ఇస్తే నాకు ఇచ్చినట్టే కదా అంటాడు. అవునా? అదే చెప్తున్నాడు దేవుడు. మనము అన్యజనులమైనప్పటికీ దేవుడు కోరుకున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు ఎదుర్కొన్న జనాంగమే, ద్రాక్ష తోటే, కానీ వాళ్ళు కాని ఫలాలు ఫలించారంట. కాని ఫలాలంటే ఉపయోగపడనివి, దేవుణ్ణి అంగీకరించలే. తర్వాత అంజూరపు చెట్టుగా ఒక ఉపయోగపడడానికి ఉన్న అన్యజనుల్ని ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. వారి ద్వారా ప్రపంచానికి సువార్తను పంపించాలనుకున్నాడు. ఇప్పుడు మనల్ని ఎన్నుకున్న మనం కూడా కానీ ఫలాలు ఇవ్వకుండా ఉన్నామనుకోండి, ఫలాలు ఇవ్వకుండా ఉండిపోయామనుకోండి, మన జీవితమే ఫలభరితంగా లేదనుకోండి, మనకే ఉపయోగపడలేదనుకోండి. ఎందుకంటే మొదట మనిషి ఎవరికైనా ఉపయోగపడాలంటే ఎవరు వారికే ఉపయోగపడాలి. ఎందుకు చెప్పనా? నీ ఆత్మ రక్షింపబడితే కాపాడబడేది ఎవరు? నువ్వే. నా ఆత్మ రక్షింపబడితే కాపాడబడేది ఎవరు? నేనే. దేవుని దగ్గర చెంత చేరేది నేనే కదండి. మొదట నేను నా మాట దేవుని అనేక మందికి చెప్పాను అక్కడ, వారు మారితే వారు కాపాడబడతారు. మొదట నన్ను నేను రక్షించుకోవాలి. అదే చెప్తున్నాడు. మూడేళ్ల వరకు చూస్తున్నాను దీన్ని, ఫలం ఇవ్వట్లే. ఈరోజు కూడా అలాంటి వారు ఎక్కడైనా ఉంటే, దేవుణ్ణి నమ్మి కూడా బాప్తిసం పొందిన వారు ఉంటే, దేవుణ్ణి బాప్తిసం పొంది నమ్మిన వారు కూడా విశ్వాస జీవితాన్ని క్రమంగా కొనసాగించకపోతే, నీతి నియమాలను దేవుడిచ్చిన ఆజ్ఞలు కొనసాగించకపోతే దేవుడు ఊరుకోడు. ఈరోజు సంఘాల్లో పెద్దలుగా ఉన్నా, వృద్ధ స్త్రీలుగా ఉన్నా, లేకపోతే చూడండి చాలామంది ఇలాగే ఉంటారండి. సంఘానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వెనక జీవితం చూస్తే అన్ని లోక కార్యాలే. దేవుడు నిన్ను ఉంచుతున్నాడంటే నీ గొప్పతనాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి అనుకుంటున్నావేమో, లేదు. నీ వేషధారణమైన జీవితాన్ని దేవుడు బట్టి చోట్ల ఆపట్లేదు. నిన్ను ఎందుకో ఉంచుతున్నాడు. కాపాడబడాలి, ఇప్పటికైనా రక్షింపబడాలి, ఎప్పటికైనా మార్పు పొందాలి. లోకానుసార జన్మ జీవితము ఎప్పుడూ వదిలేస్తావు నువ్వు, వదలాలని ఆయన కోరుతున్నాడు. ఇంకా వదలలేదు అనుకోండి, చూస్తాడు పిగిలించి పక్కన పడేస్తాడు, తర్వాత అగ్నిలో కాలవలసిందే. అలాంటి జీవితాన్ని మనం చూడకూడదండి, అలాంటి వారిగా మనం బ్రతకూడదండి. ఈరోజు మనకు చెప్తున్న పాఠం అది. దేవుడు మీరు కానివారు కానప్పటికీ, దేవుడు ఎన్నుకోబడిన వారు ఒకప్పుడు కానప్పటికీ, ఈరోజు మనం ఎన్నుకోబడిన వారిగా దేవుడు చెంత చేరం. రక్షణ పొందాం, బాప్తిసం పొందాం. బాప్తిసం పొందని వారు కూడా కొంతమంది ఉన్నారు, వారు బాప్తిసం పొందాలి. దేవుడు ఇదే మనకు తెలియజేసే మాట, మార్పు పొందు. ఇంకా కొంతకాలం అని ఎంతకాలం నువ్వు గడిపావను నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని, నీ ఆత్మను నువ్వు నరకానికి పంపివేసుకున్నట్టు. ఒక ఆయన అంటాడు పెళ్ళి అవుతే బాప్తిసం తీసుకుంటాడు, ఒక ఆయన అంటాడు నా కుమారుడు తీసుకుంటే నేను తీసుకుంటాను, ఒక ఆయన అంటాడు నా భార్య తీసుకుంటాను. వాళ్ళందరూ వస్తేనే నువ్వు వెళ్తావా పరలోకానికి? వాళ్ళందరూ వచ్చితేనే నేను వెళ్తానని అంటామా? హాస్పిటల్కి అండి, నీకు నొప్పి వచ్చింది, నా కొడుకు కూడా నొప్పి వచ్చిన తర్వాత వాడు నేనే వెళ్ళి ఇద్దరు హాస్పిటల్లో
వైద్యం చేయించుకుంటాం మనం ఒక బాగుంటుందా? నీ కడుపు బాధ నీదే, అతని బాధ అతనిదే. నీకు వచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి వైద్యం, అతనికి వచ్చినప్పుడు అతను తీసుకుంటాడు. అందుకే నీ రక్షణ సమయం వచ్చినప్పుడు నువ్వు రక్షణ తీసుకో. నీ భార్య గురించో, నీ భర్త గురించో, లేకపోతే ఇతరుల గురించో నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు మనమందరము విన్న వాక్య ప్రకారం మన జీవితాన్ని బలపరుచుకుంటూ దేవునిలో స్థిరపడాలని, ఫలవంతులు కావాలని మీకు తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపజేసి మనల్ని ఆత్మీయులుగా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన మాటలతో మా హృదయాలను సంధింపజేశారు. విన్న ప్రతి మాట మా యొక్క హృదయాల్లో ఆలోచింపజేసుకుంటూ, మమ్మల్ని మేము ఆ వాక్యాన్ని తర్కించుకుంటూ, ఆలోచిస్తూ, మా జీవితాన్ని అనుగుణంగా సరిదిద్దుకుంటూ, అలా ఉన్నామో లేమో పరిశీలించుకుంటూ, తండ్రి మీరు అనుకున్నట్టుగా బ్రతకగలిగే స్థితిలో మా ఆత్మీయ జీవితాలను బలపరచమని విన్నా మేమందరము మీరు ఫలవంతులుగాను తండ్రి మిమ్మల్ని మహింపరిచేవారుగాను మమ్మల్ని బలపరచమని తండ్రి, మాలో ఏదైనా తెలిసి తెలియక అపరాధాలు ఉంటే మరొకసారి క్షమించమని మరొకసారి ప్రాధేయపడుతూ, మీ పిల్లలుగా మా యొక్క సంఘం అంతటి కొరకు ప్రార్థిస్తూ, రక్షణ పొందిన వారు రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయమని, మీరు వేచి ఉన్నారని గమనించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, విశేషమైన మీ కృపను దుర్వినియోగపరచుకోకుండా పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించి పరలోకం చేరి మిమ్మల్ని మహింపరిచే మీ చెంత చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.